ఇక్కడ మా రజక సంఘ నాయకులు అందరూ ఉన్నారు. వీరందరి సమక్షంలో వీర్లపల్లి శంకర్ గారిని మన రజక కులం నుంచి బహిష్కరిస్తున్నాం. దీనికి మీరందరూ ఆమోదిస్తురుగా? ఇయ్యాల నుంచి వీర్లపల్లి శంకర్ రజక కాదు, శంకర్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నా, మీకు గనక నిజంగా మీకు మానవత్వం ఉంటే ఈ బాధితుల పక్షాన నిలబడండి. మన కులంలో ఒక అణగారిన వర్గాల జాతుల్లో దాడి జరిగితే కాపాడే నాయకుడే లేడు అనే స్థితికి తీసుకొని వచ్చారు. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనే ఒక ధైర్యం ఉండే, ఆ ధైర్యం లేకుండా చేసిరు మీరు. ఇవాళ వీర్లపల్లి శంకర్ రెడ్డికి ఈ రజక కులానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో రజక అని చెప్పుకుంటే భవిష్యత్తులో చెప్పుల దండలు వేసి, ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుల దండలు వేసి, దిష్టి బొమ్మలు తగలబెట్టడం కాదు, చెప్పుల దండలు వేసి ఊరేగిస్తాం, తిప్పుతాం, ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకుంటాం అని చెప్పి కూడా రజక సంఘాల తరపున హెచ్చరిస్తున్నాం.